సో నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించే ముందు అన్ని విధాలుగా సానుకూలంగా ఊహించుకొని పార్టీ అధిష్టానం ఒక మెరకు వచ్చేసి టికెట్ కేటాయిస్తుంది. యువతని ఖరాబ్ చేయాలంటే ఎట్లా ఖరాబ్ చేస్తాడు? ఆయన మంచి నాయకుడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధులు ఎన్నో ఉన్నాయి. గణేష్ పండుగలకి చందా ఇవ్వడం కానీ, మాతలు కూర్చోబెడితే అక్కడికి విజిటింగ్ అవ్వడం కానీ, వాళ్ళకి మంచి ప్రోత్సహించడం కానీ, ప్రతిదీ కూడా యువతకు అండగా నిలబడి ఆయన దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ప్రజల్లోకి అంత మమేకమై అందరి దగ్గరికి వెళ్ళి ఆయన రిఫరెన్స్ చూపించుకొని రిటర్న్ తెచ్చుకుంటున్నాడు. ఆయన నేను మీకు చేస్తున్నా మనం సోషల్ మాగంటి గోపీనాథ్ గారు చేసినందుకు అదే దృష్టిలో ప్రజలు ఉండి ఈయన అట్లా అంటాడేమో అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అపోహల కానీ నవీన్ యాదవ్ గారి గురించి మాత్రం మ్యానిపులేట్ చేసి నేర్పించి చెప్పించింది సోషల్ మీడియా అంతా. కానీ యువతకు ఎలాంటి సహాయం చేశారు మీ దృష్టిలో? యువతకు చేసిన లెక్కలేనన్ను స్కూల్స్ కానీ, బస్సు వాళ్ళు అంగన్వాడీస్లో కానీ, చిన్న చిన్న పిల్లలు ఏదైనా ప్రోత్సహించడానికి కావాలనుకునే కానీ అన్ని మంచి అభివృద్ధిలో చేసి దాంట్లో చెడు అభివృద్ధి చెప్పడానికి ఏం లేదు అసలు. కొంతమంది అంటున్నారు నవీన్ యాదవ్ గెలిస్తే గనక ఇంకా బడాబాబులు అయిపోతారు, పేదవారు ఇంకా పేదవారు అయిపోతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన గెలిస్తే బడాబాబులు అయిపోవడానికి ఇంతకుముందు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ 2 సార్లు గెలిచారు. అందరు బడాబాబులు అవ్వరు కదా. వాళ్ళు చేసింది కూడా అదే కదా. మరి వాళ్ళు చేసినందుకు వాళ్ళకి రిప్రజెంటేటివ్గా మేము చేయొద్దు, బడాబాబులు కావద్దు, నిరుపేద ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని సహాయం పొందాలి, వాళ్ళ దగ్గర కూడా లగ్జరీ ఉండాలి, కుర్చీలు కానీ, గాడలు కానీ, కమిటీలు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏదైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము మంగన్న గారికి నవీన్ యాదవ్ వారి తండ్రి గారి గురించి, శ్రీశైలం గారి గురించి కూడా చాలా మంది చాలా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన పాతవి ఫొటోస్ పెట్టేసి దాన్ని ఒక ల్యాండ్ ఇట్లా మార్క్ చేసేసి ఇతను ఒక రౌడీ షీటరు, ఇతని పోలీస్ స్టేషన్లో ఇలా ఫోటో ఉంది. అసలు దాంట్లో ఎంత మటుకు నిజం ఉంది? వాళ్ళు నిజంగానే రౌడీ షీటర్? సిటీలో చిన్న శ్రీశైలం అంటే తెలంగాణ స్టేట్లో కూడా ఒక మంచి పేరు పొందిన వ్యక్తి. చిన్న శ్రీశైలం పేరు పొందిన వ్యక్తి గురించి దుష్ప్రచారం చేయడానికి ఎన్నో మీడియాలు వస్తాయి. అంటే ఎంత సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ చేయడం, చేపియడం అట్లాంటివి చేస్తారు. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కూడా అట్లాంటి సిచ్యువేషన్ కాదు. అవన్నీ మొదలుపెట్టి చేపిస్తున్నాయి తప్ప అయితే నవీన్ యాదవ్ గారు గెలుపు ఖచ్చితం అంటారా? 100% యువత అంతా ఆయన సైడ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన తరఫున ఉంది. కాబట్టి యువకుల మందరం కూడా ఆయనకు ప్రతిరోజు పొద్దున 9 గంటలకు వచ్చి రాత్రి 12 గంటలకు పనిచేస్తున్నాం. కాబట్టి కంపల్సరీ గెలుపుండాలని మేము కోరుకుంటున్నాం. మేము గెలిపించాలని